ఏపీ ఫైబర్ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎస్ఎఫ్ఎల్ విశాఖపట్నం నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఏపీ మొత్తం ఏపీ ఫైబర్ సేవలు నిలిచిపోయిన అధికారుల నిర్లక్ష్యాన్ని నశించాలి. ఏపీ నా పేరు నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జేఏసీ. గత 2019లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుకులు నెట్టుకొని వచ్చాం. అప్పట్లో అనుకోకుండా ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఎన్ని బాధలైనా పడి ఈ నెట్వర్క్ని మా భుజాల స్కంధాల మీద మోసుకొచ్చాం. సరే, చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన ఏపీ ఫైబర్ ఆయనే స్థాపించారు కాబట్టి మా బతుకులు బాగుంటాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం కలిపి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అదే మేము చేసుకున్న పాపం. తీరా మోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మరీ అధ్వానంగా తయారైంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. రాయలసీమ 5 జిల్లాల్లో గత 9 నెలల నుండి ఈ రోజు వరకు ఒక్క గంట సిగ్నల్ రావడం ఏంటో తెలియదు. ఏపీ ఫైబర్ సేవలు ఏవేనంటే స్టేట్ రింగ్ డౌను, ఓడబ్ల్యూఎస్ లింక్ డౌన్ అయ్యింది అని కాకమ్మ కథలు చెప్తున్నారు తప్ప అధికారులు ఎవరూ చేయలేదు. గతంలో ఎంతమంది అధికారులు ఉండారో అధికారులందరినీ గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పి తొలగించారు. అసలు అవినీతి చేసేది ఎండి మధుసూదన్ రెడ్డి, ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. వాళ్ళందరిని వదిలేసి కింద స్థాయి ఎంప్లాయీల మీద కక్షరిం సాధింపులు చేయడం, మీడియా వాళ్ళ మీద కక్షరిం సాధింపులు చేయడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మొన్న ఏపీ ఫైబర్ స్టేట్ మొత్తం అయిపోయేటప్పుడు ఎండీ గారిని కలవడం జరిగిన వెంటనే ఆయన ఒకే మాట చెప్పారు, 15 రోజుల్లో మొత్తం ఇష్యూ క్లియర్ చేస్తాం, 50 లక్షల కనెక్టివిటీ తీసుకెళ్తాం, ఎంప్లాయీస్ని అందరినీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అన్నారు. ఎక్కడ అది శూన్యం, ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎండీ గారు విదేశీ పర్యటనలో ఆయన విలాసలీలాలు చేస్తున్నారు తప్ప ఆపరేటర్ కష్టాలు కానీ ఇక్కడ కన్జ్యూమర్ కష్టాలు కానీ ఎక్కడ పట్టించుకున్నది లేదు. గత వారం రోజుల నుండి ఎండీ గారు ఫోన్ కొడితే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అంత నిర్లక్ష్యం, అంత అసమర్థత ఉన్న ఎండీ వెంటనే దీనికి రిజైన్ చేయాలి. లేనప్పుడు దీన్ని వెంటనే అభివృద్ధి చేసే మా ముందు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల నుండి స్టేట్ మొత్తం ఒక 3 లక్షల బాక్సులు సస్పెండ్ అయ్యాయి. ఎందుకంటే ఒక గంట సిగ్నల్ వస్తే ఒక గంట సిగ్నల్ రాక ఈ 3 లక్షల బాక్సులకి ఒక్కొక్క బాక్స్కి 59 రూపాయలు చొప్పున మా బ్యాంక్ అకౌంట్లోంచి మా అనుమతి లేకుండా దొడ్డుదారిన దొంగసాటిన దౌర్జన్యంగా కట్టచేసి దిగుతున్నారు. ఎవరిని అడిగినా దీనికి సమాధానం చెప్పట్లేదు. ఈరోజు నిన్న సాయంత్రం 8 గంటలకి పూర్తిగా ఏపీ మొత్తం సిగ్నల్ ఆగిపోయింది. సిగ్నల్ ఆగిపోతే ఒక్కరు ఫోన్ ఎత్తరు, ఎవరు సమాధానం చెప్పరు. ఏమేనంటే ప్రాబ్లం ఉంది అంతే తప్ప ఎవరు అసలు ఎవరో ఒకరు ఎత్తారు. ప్రధానమైన వాళ్ళు ఉన్నారు, సిటీఓ గారు ఉన్నారు, వెంకట గారు ఉన్నారు, ఎండీ గారు ఉన్నారు. ఇదిగోండి ఈ ఏపీ ఫైబర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఒక గంటలో అప్ అవుద్ది లేదా ఒక గంటలో రెట్ఫో అవుద్ది, కనీసం సమాధానం చెప్పేవాడు ఎవడు లేడు. కిందన మార్కెటింగ్ మేనేజర్లు అడిగితే మాకు తెలీదు, టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్తున్నాం. ఒక జిల్లాకి ఒక నాయకులు 500 మంది కన్జ్యూమర్కి సమాధానం చెప్పాలి, 1000 మంది ఆపరేటర్లకు సమాధానం చెప్పాలి.